వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తల్లి ఆత్మహత్యాయత్నం, తప్పుడు కేసులతో తన కుమారుణ్ణి పోలీసులు వేధిస్తున్నారని మనస్తాపం. కృష్ణా జిల్లా రంగన్నగూడెంలో ఘటన. అయినా చంద్రబాబు గారి ప్రభుత్వంకి మనసు కరుగుతుందో లేదో తెలియకుండా ఉంది. సమానత్వం చేతల్లో చూపించాలి. చంద్రబాబు గారి పిలుపు. 75వ భారత రాజ్యాంగ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు. రాజ్యాంగం దుర్వినియోగం చేస్తే ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. మరి ఈ విషయాలు ఇన్ని చెబుతున్నాడు, బాగానే ఉంది. కానీ మరి ప్రస్తుతం పాలన ఎట్లా సాగుతూ ఉంది అనేది మాత్రం ఆయన గమనించట్లేదో లేదా ఇదే లైన్ అనుకున్నారో తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తల్లి ఆత్మహత్యాయత్నం, తప్పుడు కేసులతో తన కుమారుణ్ణి పోలీసులు వేధిస్తున్నారని మనస్తాపం. కృష్ణా జిల్లా రంగన్నగూడెంలో ఘటన. అయినా చంద్రబాబు గారి ప్రభుత్వంకి మనసు కరుగుతుందో లేదో తెలియకుండా ఉంది. సమానత్వం చేతల్లో చూపించాలి. చంద్రబాబు గారి పిలుపు. 75వ భారత రాజ్యాంగ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు. రాజ్యాంగం దుర్వినియోగం చేస్తే ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. మరి ఈ విషయాలు ఇన్ని చెబుతున్నాడు, బాగానే ఉంది. కానీ మరి ప్రస్తుతం పాలన ఎట్లా సాగుతూ ఉంది అనేది మాత్రం ఆయన గమనించట్లేదో లేదా ఇదే లైన్ అనుకున్నారో తెలియదు.